ఇమీడియట్ గా యానిమల్ పార్క్ అంటే చాలా మంది మన తెలుగు వాళ్ళు అయితే స్పిరిట్ కోసం చూస్తున్నారు. లేదు స్పిరిట్ ఉందండి. నెక్స్ట్ స్పిరిట్, యా. తర్వాత యానిమల్ పార్క్ ఉంటుంది. సందీప్ గారు చెప్పినట్టు సెప్టెంబర్ అక్టోబర్ టైంలో యూఆర్ ప్లానింగ్ టు స్టార్ట్, యా. సో ఇమీడియట్ గా అయితే స్పిరిట్. యా. చాలా మంది జస్ట్ వెయిట్ చేస్తున్న కన్ఫర్మేషన్ అది. అఫీషియల్ అనౌన్స్ చేస్తాం కదా, లైక్ ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ సేయింగ్ యానిమల్ పార్క్ ముందు వస్తుందని ఎందుకు అనుకుంటారో అర్థం కావట్లేదు. సందీప్ హెస్ అనౌన్స్ ఇన్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్, స్పిరిటే ఉంది ముందు. బట్ తర్వాత 3 మూవీస్ అనౌన్స్ చేశారు, బట్ ఆర్డర్ అనౌన్స్ చేయలేదని ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వచ్చింది. అల్లు అర్జున్ గారితో ఒకటి, స్పిరిట్ ఒకటి అండ్ యానిమల్ పార్క్. ప్రస్తుతానికి అయితే స్పిరిట్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్పిరిట్. ఓకే. యానిమల్ పార్క్ అయితే 2025 మైట్ బి. ఎప్పుడైతే ఇదంతా అయిపోయినాక దెన్ వీల్ స్టార్ట్ ఆన్ దాట్. అండ్ వీ నీడ్ సమ్ టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్. దెన్ ప్రాబ్లీ యానిమల్ పార్క్ అంత టైం పట్టకపోవచ్చు, ఎందుకంటే ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. సో అంత టైం పట్టదు దాన్ని. ప్రాబ్లీ విల్ మేక్ ఇట్ ఫాస్ట్. సందీప్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఈ కాంట్రవర్సీస్ కానీ లేకపోతే క్యారెక్టరైజేషన్స్ గురించి కానీ లేకపోతే కథ గురించి ఏమైనా అంటారు, ఎక్కడ అసలు ఏమి హీ వాజ్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్. ఓన్లీ వరీడ్ ఏంటి అంటే ఆయన బిఫోర్ రిలీజ్ టైం 3 hours 20 minutes. బట్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఎలా అయిపోయిందో కూడా చాలా మందికి తెలియదు. అసలు టైం అనేది మీరు అనుకున్నంతగా ఆడియన్స్ అసలు ఎక్కడా పట్టించుకోలేదు. 3 hours 21 minutes ఉన్న 21 minutes ఉన్న మూవీని ట్వైస్ థ్రైస్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ హ్యాపీ అండి. లైక్ అంటే ముందే సినిమా స్టార్ట్ పెట్టక ముందే చెప్పింది సందీప్, దిస్ విల్ బి 3 hours 30 minutes అని. సో వీఆర్ లిటిల్ ఎట్లుంటుందో ఏందో అనుకున్నాం. బట్ ఓవరాల్ ఎవ్రీ సీన్ ట్రీట్మెంట్ వైజ్, రైటింగ్ వైజ్ ఈజ్ న్యూ. సో బిఫోర్ రిలీజ్ ఐ హ్యావ్ వాచ్డ్ ఇట్ లైక్ 4 or 5 times. I said it's looking good. You're confident. ఇంకా దీంట్లో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం రాదని అనిపించింది. హోల్డ్ చేస్తుంది, కంపెలింగ్ ఉంది కాబట్టి ఇంకా వీ వెంట్ విత్ 3 hours 21 minutes. తెలుగులో దిల్ రాజుకి రైట్స్ ఇవ్వడం అంటే ఎలా డిడ్ యూ, అంటే ఏదైనా క్యాలిక్యులేషన్ ఉందా? జస్ట్ క్యాలిక్యులేషన్ ఏం లేదు. దిల్ రాజు గారు ఈ సైడ్ లైక్ ఐ డిస్ట్రిబ్యూట్ ఇట్ అని. సో ఈ స్పోక్ టు మై బ్రదర్ అండ్ భూషణ్ గారు. దెన్ దే థాట్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్ అంతే. ఈక్వేషన్ ఏమీ లేదు. ఓకే. అండ్ ప్రభాస్ స్పిరిట్ మూవీ ఆడియన్స్ అందరూ, తెలుగు వాళ్ళందరూ ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా బాగా. నాకు కూడా డైలాగ్ తెలుగులో రాయాలని ఉంది. ఓకే. హిందీలో ఆలోచించి అయిపోయింది చాలు. ఒక బ్రేక్ హిందీ నుండి. ఓకే. ఎప్పటి నుంచి? అక్టోబర్ 24, 2024 అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ స్టార్ట్. అక్టోబర్లో స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ కమింగ్ టు లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ, కాస్ట్ విషయానికి వస్తే నేను మ్యూజిక్ చూస్తే చాలామంది ఉన్నారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి హర్షవర్ధన్ రామేశ్వర్, అలా కాకుండా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఏంటి, ఎందుకని అలాగా? బాంబేలో అట్లా అయిపోయింది యాక్చువల్లీ, మల్టిపుల్ కంపోజర్స్. సో యాక్చువల్లీ నేను ప్రీతం గారితో వెళ్తాం అనుకున్నాను. కబీర్లో కూడా అంతే, మల్టిపుల్ కంపోజర్స్. సోలో వెళ్దాం అనుకున్నాం. బట్ ఫస్ట్ సాంగ్ చేశారాయన, మిగతా సాంగ్స్కి అసలు టైం కుదరట్లేదు. ఆయనకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఐ మూవ్ టు అదర్. నేను అప్పుడు అనుకుని ఇంకా కబీర్ స్టైల్లో దెన్ విల్ గో పిక్ ఆల్ డిఫరెంట్ కంపోజర్స్ అండ్ డూ ఇట్. అండ్ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు నార్మల్ కదా డోప్. యా. ఫస్ట్ సాంగ్ ఫ్లైట్లో సీన్ కానీ అమేజింగ్. యా. మీరు ఎన్ని రోజులు కూర్చున్నారు మ్యూజిక్ సాంగ్స్ ఫైనలైజ్ చేయడంలో? ఫస్ట్ సాంగ్ అయితే పాండమిక్లో జరిగింది, జూమ్ కాల్లో నాకు ప్రీతంకి. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 months 2 monthsలో హీ మేడ్ మీ హియర్ ద ట్యూన్. దెన్ సత్రంగా అయితే ఎలా దొరికింది అంటే, సిద్ధార్థ్ గరిమా వాళ్ళు డైలాగ్స్ రాశారు నాకు ఇద్దరు, కబీర్ సింగ్కి. సో వాళ్ళ లాస్ట్ ఇయర్ వాళ్ళ ఇంటికి, సిద్ధార్థ్ ఇంటికి వెళ్ళాను నేను దివాళీ పార్టీకి. అక్కడ దివాళీ పార్టీ జామ్ అయ్యారు అందరు. అక్కడ పాటలు పాడుతున్నారు. ఒక పాట పాడుతున్నారు. ఆ పాట నేను ఎక్కడ వినలేదు. ఈ పాట ఎక్కడిది అని అడిగాను.
అంటే సిద్ధార్థ్ గరిమా మేము రాసామన్నారు. శ్రేయస్ ట్యూన్ శ్రేయస్ది. శ్రేయస్ వాజ్ ఆన్ గిటార్ అండ్ సింగింగ్. లైక్ అసలు నాకున్న సిచ్యువేషన్కి రెడీగా ఉంది సాంగ్ అది. నాకు ఈ సాంగ్ కావాలని చెప్పాను. శ్రేయస్ థాట్ ఏదో పార్టీ కదా ఏదో జోష్లో అని ఉంటాడు అనుకున్నాను. నెక్స్ట్ డే ఐ కాల్ ఇన్ టు ద ఆఫీస్ అండ్ ఐ టుక్ ద సాంగ్. దాని హుక్ లైన్ అంతా రెడీగా ఉంది, మధ్యలో లైన్స్ ఇంకా నా సిచ్యువేషన్ దగ్గర రాశాను. సో ఆదా థెరా ఆదా మేరా ఇస్కా ఐసే పూరా హువా చంద్రమా, ఇట్ వాజ్ సో యాప్ట్ ఫర్ మై కర్వా చౌత్ నైట్ సీన్. ఆ పాటకి అట్లా దొరికిపోయింది నాకు. సో అది అట్లా ప్లస్ ఆ ఖడవిచ్ ఆ పంజాబీ సాంగ్ అది ఎప్పటి నుంచో యూట్యూబ్లో ఉంది, దానికి ఒక 400-500 వ్యూసే ఉంది. సో ఐ కాల్ ద ఆర్టిస్ట్ ఐ మెట్, మనన్ భరద్వాజ్ డిడ్ కంపోజింగ్ మ్యూజిక్, హీ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద యూట్యూబ్, దెన్ ఐ యూజ్డ్ ఇన్ మై ఫిల్మ్. అది కూడా రెడీమేడ్ దొరికింది నాకు, విచ్ ఇస్ వెరీ మచ్ యాప్ట్ టు మై సిచ్యువేషన్. అది ఆయన ఎప్పుడో 30 ఏళ్ళ కింద రాసుకున్న పాట. అది ఇంతవరకు ఎవరు యూజ్ చేయలేదు ఎక్కడ. లక్కీలీ లైక్ ఐ గాట్ ఇట్. సో యా అవి ఇంకోటి పెహ్లే భీ మే అనే పాట ఉంది విశాల్ మిశ్రాది. అది దట్ నేను విశాల్ కూర్చున్నాం టాకింగ్ అండ్ వి క్రాక్ట్ ఇన్ వన్ నైట్ దట్ ట్యూన్. అండ్ లిరిక్స్ రాజశేఖర్ గారు రాశారు. దెన్ దట్ ఆల్సో లైక్ ఎంత 15-20 days. దెన్ దాన్ని ఇక్కడ అనంత్ శ్రీరామ్ గారు రాశారు. అనంత్ శ్రీరామ్ టుక్ ఎవ్రీ సాంగ్ 2 days. 18 days 6 songs అయిపోయింది.